మహారాష్ట్రకే మణిమాణిక్యం, వాయువ్య అంచున వెలిసిన నాసిక్ జిల్లా. భౌగోళికంగా ముంబై కంటే 3 రెట్లు విస్తీర్ణం కలిగిన ఈ జిల్లా వ్యవసాయ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ద్రాక్ష, దానిమ్మ, టమాటా, ఉల్లిపాయ పంటల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రైతు చేత రైతు కోసం రైతే నిర్మించిన అద్భుత వ్యవస్థ సహ్యాద్రి ఫార్మ్స్. 21 సంవత్సరాల కఠోర శ్రమ, 18,000 మంది రైతులు, 252 గ్రామాలు, 30,000 ఎకరాలతో నాసిక్ ప్రాంత రైతులు ఈ రోజున తమ ఉత్పత్తులను 42 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పంట నాణ్యతను పెంచడానికి అవసరమైన ఎరువులు, పెస్టిసైడ్స్, సొంత ల్యాబొరేటరీ, ఆధునిక కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ ఒకే చోట కలిసి ఉన్న ఏకైక వ్యవస్థ సహ్యాద్రి ఫార్మ్స్. నాసిక్ ప్రాంత వ్యవసాయ విప్లవానికి నాయకత్వం వహించిన వ్యక్తి విలాస్ షిండే. వ్యవసాయ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన షిండే పేపర్ మీద ఉన్న జ్ఞానాన్ని రైతుల చేతుల్లోకి తీసుకువచ్చే లక్ష్యంతో మొదలైన ప్రయాణం సహ్యాద్రి పేరును ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళింది. This is the story of Indian farming. Whatever the crop you are growing, this is the common situation. Because we are working in silo. We don't have any support system. We don't have any organized ecosystem around us. And on the personal level, as a small farmer, it's very difficult to create an ecosystem. Like if you are in USA,
say the farm size is average farm size is 500 acre. So that farmer he can have all the different ecosystem component with his own. ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన 40 మంది బత్తాయి రైతుల బృందం సహ్యాద్రి ఫామ్ను విజిట్ చేసింది. ఇక్కడ రైతులకు అందుతున్న సేవల గురించి తెలుసుకుంది. విత్తనాలు, ఎరువులు, బయో ఫర్టిలైజర్స్, వ్యవసాయ యంత్ర పరికరాలు ఉన్న ఫెసిలిటీ సెంటర్ను సందర్శించింది. సాయిల్ ల్యాబొరేటరీలో మట్టి, నీరు, మొక్కల పరీక్షల ఆధారంగా రైతులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, దిగుబడి ఎలా పెంచుకోవాలి అన్న వివరాలు తెలుసుకున్నారు. ల్యాబొరేటరీకి వచ్చాము. అంటే మట్టి నమూనా పరీక్షకు. ఇది చాలా సొఫిస్టికేటెడ్. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సాయిల్ శాంపుల్స్, మట్టి నమూనాలు తీసుకుంటున్నారు. ఇంకోటి పీటీఓల్. అందుకే హార్టికల్చర్ క్రాప్స్లో మన తొడిమి దగ్గర మనకు అనాలిసిస్ చేస్తే ఫోలియర్ అనాలిసిస్, దాన్ని బట్టి మొక్కలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు ద్రాక్షలో కానీ అలాగే పప్పాయిలో కానీ పీటీఓలే చూస్తాం. అంటే ఆకు కింద ఉండేది తొడిమి ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటాం. అది వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఉన్న రీసెర్చ్ బ్లాక్స్లో మట్టి నమూనా తీస్తామంటున్నారు. దాన్ని ఏమంటే చుట్టూ ఉండేది బార్డర్స్ అన్నీ తీసేసి మధ్యలో అక్కడక్కడ ర్యాండమ్గా తీసుకొని 1.5 ఫీట్, ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి కాబట్టి 1.5 ఫీట్ అంటే సుమారుగా 45 సెంటీమీటర్ లోతు వరకు సాయిల్ శాంపుల్స్ తీసుకొని దాన్ని మనకు ఇది ఎక్కువగా కెమికల్ పారామీటర్స్ అంటే మనకు సేంద్రియ కార్బనము, లభ్యమగు నత్రజని, భాస్వరము, పొటాషియము, తర్వాత సూక్ష్మధాతులు జింకు, ఐరను, మ్యాంగనీసు ఇవన్నీ చేస్తున్నారు. అంటే వాటర్ క్వాలిటీ బాగాలేకపోతే మనకు పెరుగుదల కానీ దిగుబడి కానీ పాడవుతుంది. ఆ తర్వాత నెల కూడా పాడవుతుంది. కాబట్టి వాటర్ టెస్టింగ్ కూడా హార్టికల్చర్ క్రాప్స్కు, ఫ్రూట్ క్రాప్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా మనం బోర్వెల్, అండర్గ్రౌండ్ వాటర్ మీదనే ఆధారపడతాం కాబట్టి నీటి నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటర్ క్వాలిటీ కనుక తెలుసుకుంటే దాని ప్రకారం మనం ఇరిగేషన్స్ చేసుకోవచ్చు. దాంట్లో టీడీఎస్ చేస్తారంట, పీహెచ్, ఈసీ అంటే లవణ సాంద్రత, ఆ తర్వాత టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఎంత ఉన్నాయో మనకు తెలుస్తుంది. దీని ప్రకారం అంటే నాణ్యత బాగాలేకపోతే ఎట్లా మేనేజ్మెంట్ చేయాలా మొదటి నుంచే, తోట పెట్టినప్పటి నుంచే, లేత మొక్కల నుంచే అది చేస్తారు. కాబట్టి వాటర్ అనాలిసిస్, సాయిల్ అనాలిసిస్, ప్లాంట్ అనాలిసిస్ 3 చేస్తున్నారు. సహ్యాద్రి ఫార్మ్స్కు అనుబంధంగా నాందేడ్ సమీపంలో సిట్రస్ ప్రాసెసింగ్ యూనిట్ నడుస్తుంది. బత్తాయి, నిమ్మ, నారింజ తదితర పండ్ల గుజ్జును తీసి ఎగుమతి చేస్తోంది. నల్లగొండ బత్తాయి రైతులు ప్లాంటును విజిట్ చేశాక
తాము పండించిన పంటను దళారుల చేతుల్లో పోయకుండా నేరుగా సహ్యాద్రి సిట్రస్ ప్రాసెసింగ్ యూనిట్కు అమ్ముకునే కొత్త దారి దొరికిందని అభిప్రాయపడ్డారు. ఈ టూర్లో అనేక పాజిటివ్ విషయాలు కూడా రావటం జరిగింది. అంటే ఇక్కడ బత్తాయిని కూడా మనం ప్రాసెస్ చేసి జ్యూస్ చేసి దాన్ని వేస్ట్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సహ్యాద్రి ఫార్మ్స్ వాళ్ళు ఒక ఎఫ్ఈఓ వాళ్ళు చేయగలిగారు. ఇదే విషయాన్ని మనం కూడా మన సంఘం తరఫున సాధ్యమైతే మనం చేయాలి. సాధ్యం కాని పరిస్థితులు ఉన్నట్టయితే అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మన హార్టికల్చర్ అధికారులు కానీ సైంటిస్టులు కానీ అదేవిధంగా చేసి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మెయిన్గా వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి ప్రాసెసింగ్ చేసుకోవటం, ఒకటి తర్వాత దాన్ని పండించేటప్పుడు టెక్నికల్ గైడెన్స్ వాళ్ళు దాదాపు 8,000 మంది ఏమో టెక్నికల్ గైడెన్స్ను ఉపయోగించుకొని ఖర్చుని ఏ విధంగా తగ్గించుకోవచ్చు, అదేవిధంగా ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మేము కొనుగోలు చేసేది కూడా పెస్టిసైడ్స్ ఏవైతే లేకుండా ఉంటాయో వాటిని ఎక్కువ కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళ కాడున్న టెక్నాలజీ మన రాష్ట్రంలోనే లేకపోవటం, ఇప్పటివరకు కూడా లేకపోవటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు కానీ మనం ఆలోచించి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. తెలంగాణ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన ఎక్స్పోజర్ విజిట్ పట్ల రైతులు తమ సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. సహ్యాద్రి ఫార్మ్స్ అనుసరిస్తున్న పద్ధతులను పాటించాలని, కొన్ని సౌకర్యాలైనా ప్రభుత్వం కల్పిస్తే నల్లగొండ బత్తాయి రైతులకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం ఆ దిశలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లోకసాని పద్మారెడ్డి. నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఈ బత్తాయి రైతుగా ఉన్నాను. అద్భుత విజయం అని చెప్పొచ్చు. ఎన్నో ఏండ్లకు పండియడం అయితే మన దగ్గర రైతులు ఒక్కొక్కరు బ్రహ్మాండంగా పండిస్తారు. అసలు బత్తాయి అంటే ఇప్పుడు ఒక నిరాశ అమ్ముడు పోక ఒక నిరాశతోని ఇన్ని రోజులు కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేశారు. పండియడం వరకు అద్భుతంగా పండించే రైతులు తెలంగాణలో నల్గొండ జిల్లాలో బ్రహ్మాండంగా ఎన్నో పోరాటాల తర్వాత సరే జిల్లాలో ఎంతోమంది వచ్చారు. కానీ ఉద్యాన శాఖ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఈ టూర్ పెట్టడము, ఈ రైతులు ఇది రావడం మాత్రం ఇది చాలా ఒక పెద్ద మెట్టు పడ్డది. ఇప్పుడు ఫస్ట్ అడుగు పడ్డదని నేను అనుకుంటున్నా. కానీ ఒక రైతులు మేము చేయలేం. అంటే పండియడం వరకు చేయగలుగుతాం కానీ వ్యాపారం మేము అమ్ముకోవడం రాదు మాకు. అదే ఇప్పుడు మాకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బంది ఏంటంటే కేవలం అమ్ముకోకపోవడమే. మేము మార్కెటింగ్కు ఇబ్బంది అవుతుంది. అది ఎక్కడ ఎన్నడూ కూడా దానికి ఒక ప్రత్యామ్నాయం దొరకలేదు. ఇప్పుడు దొరికింది. ఇప్పుడు గవర్నమెంట్ దీనికి ఒక సపరేట్, నా ఉద్దేశం ఏంటంటే ఒక రైతుగా నా అనుభవం ఏంటంటే దీనికి సపరేట్ డిపార్ట్మెంట్లో ఒక వింగు పెట్టాలి ఖచ్చితంగా. ఇట్లా కాదు, ఈ హెచ్ఓలు కాకుండా హెచ్ఓలు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక దీంట్లో ఎవరైతే నిపుణులు ఉన్నారో ఒక టీం పెట్టి దీన్ని నిరంతరం ఇక్కడ పర్యవేక్షణ చేయాలి. మన రైతులందరూ ఇప్పుడు సంఘటితం అవుతారు కాబట్టి అయిన వాళ్ళకు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఒక వింగ్ పెట్టాలి. వింగ్ పెట్టి దీనికి ఒక సపరేట్ బడ్జెట్ ఇవ్వాలి. మనం వెతుకోవాల్సిన అవసరం లేదు, టెక్నాలజీ వెతుకోవాల్సిన అవసరం లేదు, మార్కెటింగ్ లేదు. అంతా వీళ్ళు ఇంత నిజాయితీగా ఇంత సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఇది సక్సెస్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది. కాబట్టి వ్యవసాయం వల్ల నష్టాలే వస్తాయని కొందరు అంటుంటారు. కానీ సహ్యాద్రి ఫార్మ్స్ ఆ మాటను మార్చి చూపించింది. ఒక రైతు కళ ప్రపంచానికి మార్గదర్శకమయ్యే చక్కటి ఉదాహరణను సహ్యాద్రి ఫార్మ్స్ రూపంలో కళ్ళ ముందు నిలబెట్టింది. దేశానికి రైతే వెన్నెముక అనే సందేశాన్ని నాసిక్ నేల మరోసారి ప్రపంచానికి గట్టిగా వినిపించేలా చేసింది.